రష్మిక విజయ్ దేవరకొండల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఇద్దరు కూడా తమ ఎక్స్ ఖాతాలోని అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా పెళ్లి ఫోటోలను అయితే షేర్ చేసుకున్నారు. దీంతో విజయ్ రష్మికల ఫ్యాన్స్ అయితే ఎంతో సంబరపడిపోతున్నారని చెప్పాలి. ఒకసారి పెళ్లి ఫొటోస్ బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఎంతో వైభవంగా కూడా తమ తమ పద్ధతుల్లో కూడా ఇద్దరు పెళ్లి చేసుకుని ఇద్దరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారని చెప్పాలి. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వీరి పెళ్లి వేడుకలు కొద్ది రోజులుగా జరుగుతూ వచ్చాయి. సో అయితే అందరికి ఇప్పటి వరకు కూడా ఎవరు లోపల జరిగే వేడుకలను ఇప్పటి వరకు ఎక్కడ బయట పెట్టలేదు, ఫోన్లు కూడా అలౌ లేదన్నారు. అలాంటిది పెళ్లి అయిన తర్వాత ఒక్కసారిగా కూడా ఇద్దరు పెళ్లి ఫోటోలను అయితే షేర్ చేయడం అభిమానులకు పండగనే చెప్పాలి. సో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో కూడా ఎంతో అంగరంగ వైభవంగా వీరు పెళ్లి వేడుక జరుపుకున్నారు. పెళ్లి ఫోటోలను ఎక్స్ లో కూడా పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇక పోస్ట్ చేస్తూ కూడా తన ప్రాణ స్నేహితురాలని తన భార్యగా చేసుకున్నానంటూ కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అతి కొద్ది మంది బంధువులు సన్నిహితుల సమక్షంలో కూడా వీరి వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే విజయ్ తాళి కడుతుంటే కూడా రష్మిక ఎమోషనల్ అయింది. గత కొన్ని ఇయర్స్గా కూడా వీరి మధ్యన ఒకటి సంబంధం ఉంది, వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎక్కడ వీరిద్దరూ ఎలాంటి ఇంటర్వ్యూలో కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఎక్కడ కూడా కన్ఫర్మ్ చేసుకుంటూ రాలేదు. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటూ వచ్చారు. సో ఎందుకంటే వీళ్ళిద్దరు పెళ్లి ఎప్పుడవుతుంది, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా దాన్ని ఎక్కడ వీళ్ళిద్దరూ కన్ఫర్మ్ చేయలేదు. సో చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ వచ్చారు. అలాంటిది సో ఇప్పుడు కూడా ఫిబ్రవరి 20న ఉదయపూర్లో వివాహం చేసుకుంటున్నారు అనే దానిని కూడా బయటకు వచ్చినా కూడా ఏ వేడుకలో కూడా వీరైతే కన్ఫర్మ్ చేసుకుంటూ రాలేదు. సో అయితే అందరూ కూడా ఎంతో మంది చాలా ఈగర్గా ఎప్పుడు పెళ్లి వార్త వింటామంటూ కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. మరి తాళి కట్టిన ఫొటోస్ అయితే ఇప్పుడు ఫ్యాన్స్కు కన్నుల పండుగని చెప్పాలి. సో అటు విజయ్ దేవరకొండ రష్మిక మెడలో తాళి కడుతుంటే తను ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. సో కన్నీటి పర్యంతమైంది కూడా చెప్పాలి. ఎందుకంటే ఎంతో మనం చూడొచ్చు రష్మిక కళ్ళల్లో ఒక ఎమోషన్, తన కన్నీటితో కూడా తన ఆనంద బాష్పాలనే చెప్పాలి. సో తనకి నచ్చి ఇన్ని రోజులు కూడా వెయిట్ చేసి ఇన్ని ఇయర్స్ అనే చెప్పాలి ఇద్దరు కూడా సో ఒకరినొకరు అర్థం చేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇన్ని ఇయర్స్ వాళ్ళ రిలేషన్లోకి ఒక కొత్త వివాహ బంధంలోకి అడుగు పెట్టారని చెప్పుకోవాలి. సో ఎస్ రష్మిక ఫేస్ చూస్తుంటేనే మనం అర్థం చేసుకోవచ్చు తన ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. తనకి నచ్చిన వ్యక్తిని తన లైఫ్లోకి అడుగు పెడుతుంటే సో ఏ అమ్మాయికైనా కూడా ఇంకా ఏం కావాల్సి వస్తుంది. సో రష్మిక కూడా తన ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. అయితే అతి కొద్ది మంది బంధువులు సన్నిహితుల సమక్షంలోనే వివాహ వేడుక ఎంతో గ్రాండ్గా చేసుకున్నారు. తాళి కట్టే విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇద్దరికి సంబంధించి కూడా ఇద్దరు పద్ధతుల్లో కూడా వివాహం అయితే ఇద్దరు చేసుకున్నారు. సో దీంతో కన్నీటి పర్యంతమైందని రష్మిక చెప్పాలి. తన ఆనంద బాష్పాలని తన మొహంలో తన ఎమోషన్స్ అన్నీ కూడా విజయ్ దేవరకొండ తాళి కట్టే టైంలో తన ఎమోషన్స్ అన్నీ కూడా తన మొహంలో కనిపించారే చెప్పుకోవాలి. సో తనకి మెచ్చిన వ్యక్తిని తన జీవితంలోకి అడుగుపెట్టే సమయం అది. సో ఏ అమ్మాయిని కూడా సో నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెడుతుందంటే సో దానికి మించిన అదృష్టం వేరేది ఉండదని చెప్పుకోవాలి. సో ఎట్టకేలకైతే ఇన్ని రోజులు ఫ్యాన్స్లో కానివ్వండి, అభిమానుల్లో కానివ్వండి ఒకటైతే ఉండిపోయింది. అసలు వీళ్ళిద్దరూ నిజంగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, కొంతమందికి చేసుకుంటారా లేదా, ఇవి రూమర్స్కే పరిమితం అవుతాయి అంటూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వస్తున్న రూమర్స్కి అయితే బ్రేక్ వేశారు. ఎట్టకేలకు ఉదయపూర్లోని ఎంతో ఘనంగా అతి కొద్ది మంది సమక్షంలో కూడా వీరిద్దరూ వివాహం చేసుకుని పెళ్లి ఫోటోలను అయితే ఇద్దరు రిలీజ్ చేయడంతో కూడా సో వెంటనే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. సో ప్రతి ఒక్కరు కూడా విజయ్ దేవరకొండ అలాగే రష్మిక ఫ్యాన్స్ అయితే ఎంతో సంబరాలు చేసుకుంటున్నారని చెప్పాలి. అలాగే ఇంకా వీరి రిసెప్షన్ కూడా హైదరాబాద్లో ఉండనుంది. రిసెప్షన్ కూడా సో మరీ ముఖ్యంగా కూడా ఇటు ఇండస్ట్రీ నుంచి అలాగే పొలిటికల్ పెద్దలు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు తాళి కట్టిన ఫొటోస్ చూసి కూడా ఫొటోస్ అయితే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయని చెప్పాలి. సో దీంతో రష్మిక ప్రధానంగా చూసుకున్నట్టయితే అటు పెళ్లి కూతురు పెళ్లి కుటు గెటప్స్లో కూడా అందరినీ ఎంతో సంతోషింపజేసేలాగా ఉన్నాయి. ఫొటోస్ కూడా మనం చూడవచ్చు. చాలా చక్కగా కూడా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో దానికి సంబంధించిన ఫొటోస్ అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దేవిక ఉన్నారు. దేవిక ఎట్టకేలకు కూడా మనం చూడొచ్చు విజయ్ దేవరకొండ రష్మికల వివాహం చేసుకున్న ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏంటి తాజా అప్డేట్స్? ఎప్పుడెప్పుడు వాళ్ళ వివాహం జరుగుతుందా అంటూ కూడా ఒక వైపు నుంచి ఎన్నో ఏళ్లగా
వాళ్ళ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు రానే వచ్చిందని చెప్పొచ్చు. ఒక వైపు నుంచి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉండొచ్చు. అయితే మరోవైపు చూసుకుంటే గనక ఉదయపూర్ లో వీళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఒకవైపు బంధుమిత్రులు అలాగే ఆ సినీ సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎంతో మంది సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే దర్శకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ అటెండ్ అవ్వటం, ఆ పండగ వాతావరణం అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ ఫొటోస్ కి సంబంధించి ఎంతో మంది ట్వీట్ చేస్తున్నారని చెప్పొచ్చు. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, కలకాలం ఉండాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుందో మన అందరం కూడా అన్ని సినిమాల్లో చూసాం. అదే విధంగా వీళ్ళు ప్రైవేట్ గా కూడా ఆ కలిసి ఉంటున్నారు అనే వార్తలు కూడా ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాయని చెప్పొచ్చు. వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేలాగా ఈ రోజు వాళ్ళిద్దరు ఒక్కటవ్వటం అనేది పండగ వాతావరణం నెలకొనిందని చెప్పొచ్చు. ఒకవైపు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో ఆనందపడుతున్న సన్నివేశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా రష్మిక చూసుకుంటే ఆ ఫొటోస్ లో ఎంత ఆనందంగా, ఎంత అద్భుతంగా ఉంది అంటూ కూడా మరోవైపు నుంచి విజయ్ దేవరకొండ కూడా బిందెలో నుంచి ఉంగరం తీస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా తాళి కట్టేటప్పుడు రష్మిక కళ్ళల్లో ఆ ఆనంద బాష్పాలు చూసి ఎంతో మంది అభిమానులు కూడా వాళ్ళు కొంతవరకు ఎమోషనల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య వస్తున్న ఎన్నో రూమర్స్ కి కట్టిపడేసేలాగా ఈ రోజు సమాధానం చెప్పడంతో అభిమానులు ఒకవైపు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బంధుమిత్రులందరూ కూడా వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ కూడా దీవిస్తున్నారని చెప్పొచ్చు. ఆ ఫొటోస్ మాత్రం ఇప్పుడు ఎక్స్ లో పెట్టడంతో ఒకవైపు ఇవి బాగా వైరల్ గా మారాయని చెప్పొచ్చు. ఒకవైపు చూస్తూనే ఉన్నాం ఆ ఫొటోస్ కి సంబంధించి కూడా వాళ్ళు ఆనందపడుతూ నవ్వుతూ వస్తున్నవి కావచ్చు. పెళ్లి కూతురు గెటప్ లో ముఖ్యంగా ఎన్నో సినిమాల్లో మనం రష్మిక మందనాన్ని చూడడం జరిగింది. కానీ తన పెళ్లిలో ఈ ఫొటోస్ చూసి తన అందమైన ముఖాన్ని చూసి తన అభిమానులు ఎంతగానో ఆనందపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ ఫొటోస్ అన్ని కూడా వాళ్ళ అభిమానుల కోసం పోస్ట్ చేయడం అనేది ఇంకా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. ఎస్ దేవిక మనం చూడొచ్చు. ఎందుకంటే ఎస్ మీరు అన్నట్టుగా కూడా రష్మికని ఇప్పటి వరకు ఆ సినిమాల్లో పెళ్లి కూతురు గెటప్లో చాలా రకంగా చూసాము. అయితే ఇప్పుడు ఎవరి పద్ధతిలో వారైతే పెళ్లి చేసుకున్నారో, సో ప్రధానంగా కూడా వీరు చేసుకున్న వివాహానికి కూడా ఒక పద్ధతి ఉంది. సో దాన్ని కూడా చాలా మంది ఎప్పుడు ఫొటోస్ బయటకు వస్తాయంటూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఉదయపూర్ వెళ్తున్నారు, వీళ్ళు వివాహం జరగబోతుందని కొద్ది రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే నడుస్తుంది. ఎక్కడ కూడా దానికి బ్రేకులు లేవు. పెళ్ళవుతుంది, సంగీతం నడుస్తుంది, అలాగే హల్దీ నడుస్తుంది అని కూడా కొన్ని ఫొటోస్ అయితే వారి స్టేటస్లు పెట్టుకున్నారు. కొన్ని ఫొటోస్ అయితే ఏఐలో కూడా క్రియేట్ చేసి అభిమానులు ఎంతో మంది పోస్ట్ చేస్తారు. ఇప్పుడైతే ఎట్టకేలకు ఒరిజినల్ పిక్స్ అయితే బయటకు వచ్చేసాయి. మరి దీని పట్ల అభిమానుల సందడి ఎలా ఉందనుకోవచ్చు? కొద్ది నెలల నుంచి రోజుల నుంచి అయితే వీళ్ళిద్దరికి సంబంధించి పెళ్లి ఫిక్స్ అయ్యింది. వీళ్ళు ఆల్రెడీ పెళ్లి చేస్తున్నారు అంటే కూడా కొన్ని సినిమాలకు సంబంధించిన విజువల్స్ ని కూడా పోస్ట్ చేయడం మనం చూడడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు అంటే టెక్నికల్ గా ముందుకెళ్తున్నా అనేది కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కూడా వీళ్ళిద్దరికి సంబంధించిన ఫోటోలు పెళ్లి అయిపోయింది అంటూ కూడా కొన్ని వైరల్ గా సోషల్ మీడియాలో వైరల్ గా అయిన వీడియోస్ కూడా చూసాం. వాటికి సంబంధించి అసలు వీళ్ళకి పెళ్లి అవుతుందా, నిజంగానే పెళ్లి చేసుకుంటారా, ఇవన్నీ రూమర్సా, అసలు ఇది వాస్తవం ఎంత అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా కొన్ని నెలల నుంచి ఉన్నప్పటికీ తాజాగా వచ్చిన హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, ముఖ్యంగా పెళ్లి కార్డ్ ఏదైతే ఉందో శుభలేఖ, దానికి సంబంధించి కూడా ఇది వాస్తవమా కాదా అనే అయోమయంలో మాత్రం ఒకవైపు అభిమానులు పడ్డారనే చెప్పొచ్చు. కానీ వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఒక శుభవార్త అనే చెప్పొచ్చు. ఇద్దరు పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలి అంటూ కూడా ఎంతో మంది ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీ వాళ్ళే కాకుండా వీళ్ళిద్దరికి సంబంధించిన వీళ్ళిద్దరి పేరుకి ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు జంట చాలా బాగుంటుంది, సినిమాలు కూడా అనేకంగా హిట్ అయ్యాయి. వీళ్ళిద్దరు దాదాపుగా జోడీగా నటించిన 4-5 సినిమాలు కూడా హిట్ అవ్వటంతో వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది, అన్యోన్యంగా ఉంటారు, నిజ జీవితంలో కూడా బాగుంటారు అనే వార్తలు కూడా ఉన్నాయి. పబ్లిక్ కూడా అదే నమ్ముతూ ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు జంట బాగుంటుంది. అవన్నీ కూడా ఈ రోజు వాస్తవం అవ్వటంతో అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎస్ దేవిక, అనంతరం కూడా ఇటైతే హైదరాబాద్లో రిసెప్షన్ ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. సో వీళ్ళు తిరిగి హైదరాబాద్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? సో ఎందుకంటే ఇప్పుడు ఉదయపూర్లో మ్యారేజ్ జరిగింది, కొద్ది మంది సమక్షంలో జరిగింది. ఇప్పుడు ఇంకా మొత్తం అందరూ కూడా టోటల్ ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ వెళ్తున్నారు అనుకోవచ్చు. ఈ రోజే పెళ్లి అవటంతో ఇండస్ట్రీ నుంచి కూడా కేవలం ముఖ్యమైన వాళ్ళనే పిలవటం జరిగింది. మరి ఇక్కడికి వచ్చాక ఇండస్ట్రీకి సంబంధించి అందరినీ కూడా పిలిచి అదే విధంగా ఎవరైతే
అభిమానులు ఉన్నారు, అభిమానులను కూడా పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ డేట్ ని కనుక ముందే రిలీజ్ చేస్తే ఖచ్చితంగా భారీ ఎత్తున అభిమానులు వస్తారు కాబట్టి దాని 2 రోజుల ముందు లేకపోతే ఒక రోజు ముందు పబ్లిష్ చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా కొన్ని రోజుల్లోనే వాళ్ళు చెప్పబోతున్నారని తెలుస్తుంది. ఓకే, రైట్ దేవిక, థ్యాంక్ యూ. సో ఏదైతే ఎట్టకేలకు విజయ్ దేవరకొండ రష్మిక కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టారో, తమ పెళ్లి చేసుకున్న ఫొటోస్ అయితే అటు ఎక్స్లోను ఇటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇద్దరు అకౌంట్స్లో పోస్ట్ చేశారు. దీంతో పెళ్లి ఫోటోలు చూసిన ఇద్దరు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారని చెప్పాలి. సో ఇప్పటి వరకు ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. సో ఇప్పటి వరకు కూడా అసలు ఇద్దరి నుంచి కూడా ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా దాన్ని వైరల్ చేస్తూనే వచ్చారు. హల్దీకి సంబంధించి కానివ్వండి, అలాగే సంగీత్కి సంబంధించి కూడా అక్కడక్కడ కూడా వీళ్ళు చిన్న చిన్న పోస్టులు పెట్టడం జరిగింది. ఆ పోస్టులతోనే ఇప్పటి వరకు ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేశారు. సో ఇప్పుడు నెట్టింట్లో కూడా వీరు పెళ్లి చేసుకున్న ఫొటోస్ అయితే నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కేవలం ఇన్స్టాగ్రామ్లో అట్లీస్ట్ ఫొటోస్ అప్లోడ్ చేసిన కేవలం 20 మినిట్స్లోనే 1 మిలియన్ లైక్స్ని అయితే సొంతం చేసుకున్నారని చెప్పాలి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది సో ఎంతమంది ఫ్యాన్స్ వీరు పెళ్లి ఫొటోస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారనేది. సో ప్రతిదాన్ని కూడా కొంచెం ప్రైవసీగా ఉంచి అయితే వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వేడుక అని బయటికి న్యూస్ వచ్చినప్పటి నుంచి కూడా అది ఎంతవరకు నిజం. సో ఆ పెళ్లికి వెళ్ళే వరకు కూడా ప్రతిదాన్ని ఏ మీడియా సమావేశంలో అయినా కూడా ఎక్కడైనా సరే వీరిద్దరూ దీన్ని కన్ఫర్మ్ చేయలేదు, అలాగని చెప్పేసి డిక్లేర్ కూడా చేయలేదు. సో ఎందుకంటే మీరు పెళ్లి చేసుకుంటున్నారా, అది కన్ఫర్మా కాదని ఎవరు అడిగినా సరే ఒక స్మైల్ ఇచ్చి కూడా ఆ మాట దాటేశ్వరు. సో అలాంటిది ఇప్పుడు అటు వీళ్ళిద్దరూ ఉదయ్పూర్ వెళ్ళినప్పటి నుంచి సంగీత్ హల్దీ పిక్స్ ఏ రోజైతే ఇద్దరు కూడా అఫీషియల్గా ఇన్స్టాగ్రామ్లో పెళ్లి గురించి అనౌన్స్ చేశారో సో అప్పటి నుంచి కూడా పెళ్లి పిక్స్ కోసం ప్రతి ఒక్కరు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కాస్త అటు విజయ్ దేవరకొండ రష్మిక మెడలో తాళి కట్టిన ఫొటోస్ బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఆనందానికి అవధులేవని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీపాల్ ఉన్నారు. ఎస్ శ్రీపాల్, ఇదొక విజయ్ దేవరకొండ రష్మిక ఫ్యాన్స్ కి అయితే ఒక పండగ లాంటి న్యూస్ అని చెప్పాలి. ఎట్టకేలకి ఇద్దరు కూడా పెళ్లి ఫొటోస్ అయితే అప్లోడ్ చేశారు. సో విజయ్ దేవరకొండ కూడా ఒక ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టారు. ఏంటి ఫ్యాన్ సంఘం ఎలా ఉందనుకోవచ్చు? అట్లా ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీలో టాలీవుడ్ లో అయితే మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ అని చెప్పవచ్చు. అయితే గ్రాండ్ గా విజయ్ దేవరకొండ రష్మిక వివాహం అయితే ఉదయం 10:10 అయితే జరిగింది. అయితే రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో వివాహం జరిగినప్పటికీ పెళ్లి ఫోటోలను ఈ రోజు అయితే ఎక్స్ లో పోస్ట్ అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ అని చెప్పవచ్చు తన ప్రాణ స్నేహితురాలని తన భార్యగా చేసుకున్నానని చెప్పేసి అయితే పోస్ట్ చేయడం జరిగింది. అతి కొద్ది మంది బంధువుల మధ్యలో సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక అయితే జరిగింది. విజయ్ తాళు కడితే కూడా రష్మిక ఎమోషనల్ గా ఆమె కన్నీటి బొట్టును రాల్సినట్టు. ఎందుకంటే చాలా రోజుల నుంచి వీళ్ళు గతంలో కూడా రష్మికకి ఎంగేజ్మెంట్ అయ్యి అప్పుడు బ్రేకప్ అయిన తర్వాత కూడా అప్పటి నుంచి తనకు సపోర్టివ్ గా ఇట్లా ఉండడం జరిగింది. ఎందుకంటే తనకు మోటివ్ గా ఉండడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం రాజస్థాన్ లోని చారిత్రాత్మక నగరమైన ఉదయ్పూర్ లోనైతే అత్యంత వైభవంగా ఈ వివాహం జరిగింది. ఎందుకంటే ఆర్భాటాలకు పోకుండా కేవలం అతి కొద్ది మంది బంధువులు మరియు సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుకను నిర్వహించారు. అయితే విజయ్ దేవరకొండ రష్మిక తాళి కడుతున్న సమయంలోనైతే ఆమె ఎమోషనల్ అవ్వడం కూడా అక్కడ ఉన్న వారిని కదిలించిందని చెప్పవచ్చు. ఎందుకంటే విజయ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పెళ్లి ఫోటోలను అయితే షేర్ చేస్తూ ఒక హృదయపూర్వక సందేశాన్ని అయితే రాయడం జరిగింది. నా ప్రాణ స్నేహితురాలని నా భార్యగా చేసుకున్నాను అంటూ తన సంతోషాన్ని అయితే ప్రపంచంతో పంచుకోవడం జరిగింది. చాలా కాలంగా వీరిద్దరు రిలేషన్షిప్ పై వస్తున్న వార్తలకైతే ఈ వివాహంతో ఫుల్ స్టాప్ పడినట్టు అయింది. వీరిద్దరు జంటగా వెండి తెరపై గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో చూసి మురిసిపోయిన అభిమానులు ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఒక్కడవడంతోనే శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నారు. అయితే ఈ పెళ్లి వేడుక కూడా రిసెప్షన్ అతి కొద్ది మంది సమక్షంలోనే పెళ్లి జరిగినప్పటికీ రిసెప్షన్ అయితే మార్చి 4వ తారీఖున హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్లోనైతే ఘనంగా అయితే నిర్వహించనున్నారు. దీనికైతే అధినేత మహారథులు, ఎందుకంటే ఇటు పొలిటికల్ తరఫున, ఇటు సినిమా వాళ్ళ తరఫున, ఇటు కన్నడ ఇండస్ట్రీ నుంచి, ఇటు తమిళ ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి, హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక భారీ తారాగణంతో అయితే రానున్నారు. ఆ రోజైతే అత్యంత వైభవంగా ఇక్కడైతే నిర్వహించడానికైతే సన్నాహాలు చేస్తున్నారు. అఖిల, ఎస్ శ్రీపాల్, వీరు వివాహ వేడుకకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా తమ తమ పద్ధతుల్లో పెళ్లి చేసుకుంటున్నారా అనేసి కూడా చెప్తున్నారు. సో వీరి వివాహ వేడుకకు ఉన్న ప్రత్యేకత ఏంటనుకోవచ్చు? వివాహ వేడుక ప్రత్యేకత ఎందుకంటే ఈ రెండు సాంప్రదాయాల ప్రకారం జరిగింది. ఇది తెలుగు సాంప్రదాయ ప్రకారం ఉదయం 10:10 జరిగింది. సాయంత్రం 4:40 కొడువ సాంప్రదాయ ప్రకారం, ఎందుకంటే రష్మిక ఎందుకంటే కన్నడ అమ్మాయి కాబట్టి కన్నడ రాష్ట్రంలో కూర్గు ప్రాంతానికి చెందిన సాంప్రదాయ ప్రకారం కడువ సాంప్రదాయంలోనే జరిగింది. ఈ 2 వివాహాలు అయితే ఈ రోజు జరగడం జరిగింది. కానీ ఆ కడువ సాంప్రదాయానికి మళ్ళీ పూజారులు తాళి కట్టడం అనేది ఏమి ఉండదు. ఒక పెద్దల సమక్షంలోనే
వారి వివాహాన్ని నిశ్చయించుకున్నట్టు జరిగినట్టు కూడా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత స్పెషల్ గా వంటకాలతో వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వంటకాలను అయితే వడ్డించడం జరుగుతుంది. అది పెళ్లి కొడుకు తినడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 వివాహ ఘట్టాలు అయితే ఈ రోజు అయితే జరిగినాయి అని చెప్పవచ్చు. అత్యంత వైభవంగా ఈ 100 మంది సమక్షంలోనే జరిగినట్టు తెలుస్తుంది. ఈ వివాహం అయితే రిసెప్షన్ అయితే మార్చి 4వ తారీఖున ఘనంగా నిర్వహిస్తున్నారు అఖిల. శ్రీపాల్ అయితే ఇప్పుడు వరకు కూడా సో వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా సెపరేట్ గానే కెమెరా కంటికి చిక్కారు. సో ఫ్యాన్స్ కూడా అలాగే వైరల్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మొదటిసారిగా ఎప్పుడు అడుగు పెట్టే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ కూడా వీరిద్దరిని ఎప్పుడు జోడీగా చూడాలంటూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి తిరిగి హైదరాబాద్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? రేపు సాయంత్రం రానున్నట్టు సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. రేపు సాయంత్రం గానీ ఎల్లుండికి ఉదయం గానీ రావడం జరుగుతుంది. ఇక్కడ వ్రతం కూడా వీళ్ళు సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారని చెప్పేసి తెలుస్తుంది విజయ్ దేవరకొండ ఇంట్లో. ఆ తర్వాత వాళ్ళ సాంప్రదాయ ప్రకారం రష్మిక ఇంటికి వెళ్ళేసి కొన్ని దైవ కార్యక్రమాలు, ఎందుకంటే కొన్ని టెంపుల్స్కి వెళ్ళేది ఉందని చెప్పేసి సన్నిహితులు చెప్పారు. ఆ తర్వాత మార్చి 4న వీరైతే రిసెప్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం తాజ్ కృష్ణలో హైదరాబాద్ లోనైతే చేయడం జరుగుతుంది అఖిల. ఓకే రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. ఎస్ చూస్తున్నాం కదా ఎట్టకేలకైతే అటు విజయ్ దేవరకొండ రష్మిక కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈరోజు ఉదయం అటు రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో కూడా అతి కొద్ది మంది సమక్షంలో వీరిద్దరూ ఒకటయ్యారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకైతే వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సో దీంతో అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అంతా చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నారు. వీరు పెళ్లి ఫోటోలు ఎప్పుడు బయటకు వస్తాయా అంటూ కూడా. సో ఎట్టకేలకైతే వీరిద్దరి అకౌంట్లో కూడా ఈ ఫొటోస్ని అయితే అప్లోడ్ చేసి ఫ్యాన్స్కి అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పారని చెప్పాలి. సో ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఏఐలో కొన్ని ఫొటోస్ అయితే క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా మొత్తం కూడా సర్క్యులేట్ చేసుకుంటూ వచ్చారు. సో అలాంటిది ఎట్టకేలకు ఒక్కసారిగా కూడా తమ అకౌంట్లో ఒరిజినల్ పెళ్లి ఫొటోస్ ఈరోజు ఉదయం కూడా వారు పెళ్లి చేసుకున్న ఫొటోస్ అయితే వచ్చాయి. ఇద్దరు కూడా తమ తమ పద్ధతుల్లో అటు రష్మిక మందన్న ముఖ్యంగా కూడా పెళ్లి కూతురి గెటప్లో కూడా చాలా చక్కగా కూడా అందరి దృష్టిని కూడా అలరించిందని చెప్పాలి. సో ఎందుకంటే సో ఒక రెడ్ కలర్ సారీలో అలాగే మొత్తం కూడా ఆ గోల్డెన్ జ్యువెలర్తో కూడా రష్మిక అయితే తమ అందంతో, సో మనం చాలా సినిమాస్లో కూడా చూస్తూ వచ్చాము, ఇప్పుడు కూడా తమ అందంతో అభినయంతో కూడా అందరినీ కట్టుపడేసింది. అలాంటిది రియల్ లైఫ్లో కూడా తమ వివాహ బంధంలో అడుగుపెట్టేటప్పుడు కూడా రష్మిక అటు ధరించిన సారీ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, అలాగే విజయ్ దేవరకొండ వేసుకున్న పెళ్లి పట్టుబట్టలు కూడా సో అందరినీ కూడా అలరిస్తున్నాయని చెప్పాలి. సో దీంతో ఒక్కసారిగా కూడా వారి లుక్ కోసం కూడా ఒకసారి ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారని చెప్పాలి. ఇంకా పెళ్లి ఫొటోస్ అయితే ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. కేవలం ఫొటోస్ అప్లోడ్ చేసిన 20 నిమిషాల్లోనే 1 మిలియన్ పైగా కూడా లైక్స్ అయితే వచ్చాయి. సో దీంతో ఎంతమంది ఎగరగా వెయిట్ చేస్తున్నారు. సో అలాగే కొద్ది రోజుల్లో కూడా 4వ తేదీని కూడా వీరికి హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు. రిసెప్షన్కి కూడా అటు సినీ సెలబ్రిటీలు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా వెళ్ళనున్నట్లయితే సమాచారం అందుతుంది. సో ఏదేమైనా కూడా ఇన్ని రోజులు ఉన్న ఒక ఏదైతే ఇప్పటి వరకు కూడా అసలు వీరి పెళ్లి జరుగుతుందా లేదా అనే కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ సాగుతుంది, దాన్ని ఎక్కడ కూడా వీరైతే ట్రూగా చెప్పలేదు, అలాగని కూడా ఎక్కడ వీరిద్దరూ ఖండించలేదు. సో ఎట్టకేలకు కూడా ఒక టాలీవుడ్ బెస్ట్ కపుల్గా కూడా వీళ్ళిద్దరూ సో ఇప్పటి నుంచో ఇద్దరు కూడా టాలీవుడ్ బెస్ట్ కపుల్గా ఉన్నారు. సో ఇప్పుడు ఇక ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. సో బిగ్ టీవీ తరపు నుంచి కూడా వారికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పేద్దాం. సో బిగ్ టీవీతో పాటు మీ అందరి విషయస్ కూడా వారికి అయితే ఇప్పటికే చాలా మంది సో సోషల్ మీడియా కూడా ద్వారా కూడా తెలియజేశారు. సో ఏదేమైనా కూడా ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ రష్మిక కూడా బిగ్ టీవీ తరపున వన్ మోర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.